వేస్ట్ మెటీరియల్స్ పడేస్తున్నారా? అవసరం లేదండి. కొన్ని మెటీరియల్స్తో ఇంట్లోకి యూజ్ అవ్వేలా ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. మీకు కూడా అలాంటి హాబీ ఉందా? అయితే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇళ్లలో దొరికే ఐటమ్స్తోనే ఒక క్యాండిల్ హోల్డర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక ఎంటీ బాటిల్ తీసుకున్నాను. దాన్ని వీడియోలో చూపించినట్టుగా హాఫ్కి కట్ చేసుకున్నానండి. అలాగే మనం వాడిన తర్వాత మిగిలిపోయిన టిష్యూ రోల్ని కూడా తీసుకుని కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న వాటిని హాట్ గ్లూ యూస్ చేసి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు హాట్ గ్లూని స్టిక్ చేసుకుంటూ మనకి నచ్చిన డిజైన్ని క్రాఫ్ట్ మీద డ్రా చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే కనుక కొంచెం జాగ్రత్తగా వాడండి, ఎందుకంటే గ్లూ చాలా హాట్ గా ఉండడం వల్ల చేతుల మీద పడితే కాలుద్ది. మీరు హాట్ గ్లూ కి బదులు 3D అవుట్లైనర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాండిల్ బేస్ చేయడానికి ముందుగా మిగిలిన బాటిల్ లో బాటమ్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కట్ చేసుకున్న ఈ బాటిల్ ని ఫ్లవర్ షేప్ లో చేయడం కోసం బాటిల్ ని వీడియోలో చూపించినట్లు కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ 1 ఇంచ్ వరకు నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన వాటిని బెండ్ చేసుకుని పెటల్స్ షేప్ లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్లవర్ ని స్టాండ్ కి ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలర్స్ అప్లై చేసుకుందాం. నేనైతే బ్లాక్ యూస్ చేస్తున్నానండి. బ్లాక్ ఇష్టం లేని వాళ్ళు మీకు నచ్చిన కలర్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంకొంచెం అట్రాక్ట్ గా ఉండడం కోసం నా దగ్గర ఉన్న బీడ్స్ ని ఫ్లవర్ పెటల్ ఎండ్స్ కి అటాచ్ చేస్తున్నాను. ఇవి కంప్లీట్ గా ఆప్షనల్ అండోయ్. మీ దగ్గర వేరే ఇంకేమైనా మంచిగా ఉన్నా అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత నా దగ్గర ఉన్న మిర్రర్స్ ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం అట్రాక్ట్ గా కనిపించడం కోసం గోల్డ్ కలర్ తో హైలైట్ చేస్తున్నాను. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ క్యాండిల్ హోల్డర్ రెడీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. క్రాఫ్ట్ ఎలా ఉన్నా కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి ఈజీ క్రాఫ్ట్స్ మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.